ప్రైజ్ ద లార్డ్. పూర్ణ మనసుతో. కాలేబు హృదయపూర్వకమైన వ్యక్తి. వాగ్దానం చేయబడిన దేశాన్ని వేగు చూసి మోషేకు జనులకు అక్కడి సమాచారాన్ని ఇచ్చిన 12 మంది వేగుల వారిలో తను యెహోషువ కూడా ఉన్నారు. కాలేబు మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునన్ను. అయితే వారిలో 10 మంది మనం విజయం సాధించలేము అన్నారు. దేవుడు వారికి వాగ్దానాలు ఇచ్చిన వారు అవరోధాలను మాత్రమే చూడగలిగారు. 10 మంది కూడా ధైర్యాన్ని కోల్పోయి జనులు దేవునికి వ్యతిరేకంగా సనుగుకొనేలా చేశారు. అది వారిని అరణ్యంలో 40 సంవత్సరాలు సంచరించేలా చేసింది. అయితే కాలేబు మాత్రం ఎన్నడూ వదిలిపెట్టలేదు. అప్పుడు ప్రభువు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొను అన్నాడు. యుపెన్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించాడు గనుక 45 సంవత్సరాల తరువాత కాలేబుకి 85 సంవత్సరాల వయసులో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చి హెబ్రోన్ని ఇచ్చి ఘనపరిచాడు. కొన్ని శతాబ్దాలు గడిచిన తరువాత ధర్మశాస్త్రములో ప్రవీణుడైన ఒక వ్యక్తి యేసు ప్రభువును, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. అందుకు యేసు ప్రభువు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవలనను అన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ అని చెప్పాడు. నిండు మనసుతో కూడిన మన ప్రేమకి, నమ్మకానికి, సమర్పణకు యోగ్యుడైన దేవుని యందు విశ్వాసము కలిగి ఉండేటట్లు కాలేబు నేటికి మనకు స్ఫూర్తినిస్తున్నాడు. డేవిడ్ మెక్ కాస్లాండ్.